వింటున్న మాస్టర్స్ అందరికీ భ్రమరాంబిక సద్గురు భ్రమరాంబిక గ్రూప్ తరపు నుంచి ఆత్మీయ ప్రణామాలు. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ కి ప్రత్యక్ష పరోక్ష కారణమైన మాస్టర్స్ అందరికీ నా ఆత్మీయ ప్రణామాలు. ఈరోజు టాపిక్ బాధపడుతున్న కర్మల్ని మనం ఎలా బాధపడుతున్నాం, ఆ కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి ఏం చేయాలి, అసలు కర్మ శిక్ష అనే టాపిక్ ని తెలుసుకుంటున్నాం కదా. దాన్ని నేను వంశీ సార్ యొక్క క్లాసెస్ నుంచి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నాకు తెలిసినంత వరకు మీకు ఆ జ్ఞానాన్ని అందిస్తాను మాస్టర్స్. ముందుగా వంశీ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అసలు ఈ కర్మ ఉంటే దేని ఆధారంగా నిర్ణయించబడుతుంది, సాక్షులు ఎవరు, దీనికి ఎటువంటి శిక్ష ఉంటుంది, అసలు దీన్ని తెచ్చుకున్నామా, దీనికోసం ఇది మనం శిక్షణ తీసుకుంటే పూర్తిగా పోతుందా, దీన్ని దగ్ధం చేసుకోవచ్చా, దీని గురించి ఇంకా అసలు దీని కొంతమంది అనుభవం అని ఎందుకు అంటారు, మన ఎన్ని కర్మలు ఉంటే ఎన్ని రకాలు, అవి ఎట్లా వస్తాయి, వీటన్నిటి గురించి సవివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ సమస్యలు కూడా మనకు తెలుసు కదా, అందరం అనుభవిస్తున్నాము. చాలా మంది మానసికమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ అనుభవిస్తున్నారు. మనం చాలాసార్లు ఈ టాపిక్ విని ఉన్నాము, చాలా మంది దగ్గర చెప్పుకున్నాము, చెప్తుంటే విన్నాము, మరలా వింటూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఈ ఫిజికల్ వరల్డ్ కి చాలా అవసరము. ఎందుకంటే ఈ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ కంప్లీట్ గా మనము రియలైజ్ అవ్వకపోతే హ్యాపీనెస్ ఉండదు. కాబట్టి వీటిని మనం మళ్ళీ మళ్ళీ విని మోటివేట్ అయ్యి మనం చెక్ చేసుకుని నిఘా పెట్టుకొని దాని నుంచి బయటపడాలి. అది ఎలాగా అంటే, అసలు కొంతమంది ఏం చెప్తారు, ఆ అసలు శిక్షణ కాదు, ఇది ఒక అనుభవం అంటారు, శిక్ష కాదు అనుభవం అంటారు. ఇప్పుడు ఏదైనా కానీ పేరు అంతే, పేరే తేడా, కానీ ఏదైనా జరుగుతుంది కదా, విషయం జరుగుతుంది కదా. మంచి పనులు చేస్తే మంచి కర్మ, చెడు పనులు చేస్తే చెడు కర్మ. సో పని పని అంటే ఆ కర్మ, మనం నడిచే నడవడికని బట్టి కానీ మన యొక్క ప్రవర్తన బట్టి కానీ ఆ కర్మ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ మంచి పనులు చేస్తే మంచి ఫలితం, చెడు పనులు చేస్తే చెడు ఫలితం. సో దీన్ని బట్టి మనం దాని కర్మ అని ఒక డిక్లేర్ చేసుకోవడానికి అవుతుంది కదా. ఇంకా ఇంకా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, మనకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటి, కరోనా. రీసెంట్ గా అందరికీ తెలిసిందే కదా. దాని గురించి చిన్నగా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ కరోనా ఏంటి, మంచి వాళ్ళకి వస్తుంది, చెడ్డ వాళ్ళకి రాదు, శాకాహారులకి రాదు, మాంసాహారులకు వస్తుంది, జానులకు రాదు, ఏమీ లేదు, అందరికీ వచ్చేసింది, ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అంటే ఏంటి, మనం పైన చూసే మంచి చెడ్లు వేరే ఉంటాయి, మనిషి లోపల మనం చూడలేము. దానికి విశ్వ నియమాలు వేరుగా ఉంటాయి. నిన్న ప్రశాంత మేడం క్లాస్ లో విన్నాం కదా విశ్వ నియమాలు. సో ఆ మనిషి లోపల ఏమున్నది మనం కనిపెట్టలేము, విశ్వం డిసైడ్ చేస్తుంది. సో తన పని తను చేసుకుపోతుంది అనమాట. అంటే ఏంటి, దీనికి ఆన్సరు కర్మ ఉంది అనే కదా, అది కర్మే కదా. సో ఈ కర్మ అనే దాన్ని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇది ఎన్ని రకాలు, దాని ఫలితాలు ఏంటి అనేది. ఆ కర్మ మూడు రకాలు. ఏంటి, సంచితము, ప్రారబ్ధము, ఆగామి కర్మ. ఈ సంచిత కర్మని అంటే ఏంటి, సంచిలో ఉంది, బ్యాగ్ అనమాట, రికార్డెడ్, పైంచి తెచ్చుకుంటాం కర్మలు. కొంతమంది ఎక్కువ తెచ్చుకుంటారు, కొంతమంది తక్కువ తెచ్చుకుంటారు. ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆత్మస్థితులను బట్టి. మన నేచర్ ఏంటంటే తల్లి కదా, తను ఏం చెప్తుంది, మీరు ఎంత కర్మను అనుభవించలేరు, వద్దు, తక్కువ తీసుకెళ్ళని చెప్తుంది. కొన్ని సోల్స్ ఏం చేస్తాయి, కాదు ఎక్కువ జన్మలు తొందరగా మేము క్లియర్ చేసుకుంటాము అనేసి కొన్ని సోల్స్ ఎక్కువ తెచ్చుకుంటాయి. మనం అలాంటి వాళ్ళని చులకనగా చూడకూడదు, ఎక్కువ కష్టాలు పడే వాళ్ళని. ఓ వీళ్ళు డేరింగ్ సోల్స్, వీళ్ళు ఎక్కువ కర్మలు తెచ్చుకున్నారు అనుకొని మనం అలా అర్థం చేసుకోవాలన్నమాట. రెండోది ఏంటి, ప్రారంధం అన్నాం అంటే మనం తెచ్చుకున్నాం సంచిలో కర్మలు, ఆ కర్మల్ని అనుభవించడాన్ని ప్రారంధ కర్మలు అంటారు. ఆ తర్వాత ఆగామి కర్మలు అంటే ఏంటి, ఈ మనం తెచ్చుకున్న కర్మల్ని ఆ అనుభవించి మర్చిపోయి మళ్ళీ కొత్తగా చేస్తారు చూసారా, వాటిని ఆగామి కర్మలు అంటే అవి యాడ్ అయ్యేవన్నమాట. సో ఇట్లా మూడు రకాలు. మనం అసలు ఫస్ట్ మనం భూమి మీదకి వచ్చినప్పుడు అసలు ఏమి ఉండవు, చక్కగా శిశువు ఆత్మ హ్యాపీగా వస్తాం. ఏం చేస్తుంది, మన మహాకారణ శరీరం పైన ఉంటుంది కదా, తను ఏం చేస్తుంది, ఒక అంతరాత్మను సృష్టిస్తుంది. ఎందుకు, అనుభవం కోసం. ఆ అంతరాత్మ ఏం చేస్తుందంటే జీవాత్మను పంపిస్తుంది తన అనుభవం కోసం భూమి మీదకి. అప్పుడు ఎట్లాంటి కర్మలు హ్యాపీగా ఏమి లేవు, తన ఎక్స్పీరియన్స్ తను తీసుకుంటా ఉంటుంది. అట్లా తీసుకున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా పక్కవాడి విషయాల్లో వేలు పెడుతుంది కదా, పెట్టినప్పుడు క్రెడిట్ డెబిట్ గా అయిపోతుంది. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్, లేకపోతే డెబిట్ అంటే ఏమవుతుంది, పుణ్యం కాస్త ఈ పాపాల్లో పడిపోతుంది అనమాట.
అందుకని పక్క వాళ్ళ విషయాలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, పాపంలో పడ్డాం కదా, పడ్డాక పైకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది, పై లోకాలకు వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఓకే డెబిట్ కనిపిస్తుంది. అయ్యయ్యో ఇలా ఎందుకు చేశానా అనుకుని బాధపడుద్ది. అంటే అప్పుడు అర్థం చేసుకుంటుంది, నాకు ఆత్మిక వికాసం లేదు, అందుకే మిస్టేక్స్ చేశాను అనుకోండి. సరే, ఇట్లా 3 నుంచి 500 జన్మలు, 300 జన్మల నుంచి 500 జన్మలు గడిచాక నెమ్మదిగా ఇంకా కర్మ బ్యాలెన్స్ పెరుక్కుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక సద్బ్రాహ్మడు ఉన్నాడు, ఒక క్రూర కర్మలు చేసే ఉన్నాడు. సద్బ్రాహ్మడు చాలా చక్కగా మంచి మంచిగా ఉంటాడు, అయినాగా నేను బాధలు పడుతూ ఉంటాడు. క్రూర కర్మలు చేసేవాడు హ్యాపీగా ఉంటాడు. మనకు అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏంటంటే అక్కడ కారణం ఏంటి, ఆ సద్బ్రాహ్మణుడు సీనియర్ ఆత్మ, ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఏం చేశాడు ఆయన, పుడతా పడతాయి కర్మలు చేస్తా, వాటిలో తెలిసి తెలియని మిస్టేక్స్ చేసుకుంటా చేసుకుంటా అజ్ఞానంతో ఆ ఈ ఒక స్టేజ్కి వచ్చేసాడు. ఇప్పుడు ఆయనకి కర్మలు తెలిసి ఇది చేయకూడదు ఇది చెయ్యొచ్చు అనే అనుభవంతో తెలుసుకున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. కాబట్టి ఆయన బాధలు పడుతుంటే మనకు అలా అనిపిస్తుంది. ఇంకా ఇంకా సాల్వ్ చేస్తున్న స్థితిలోకి వస్తున్నాడు. ఇతనేంటి క్రూర కర్మలు చేసేవాడు, అతను ఇంకా కొత్తవాడు కదా, తెలియక చేస్తున్నా కానీ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే అతనికి పుణ్యం బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. కొత్తగా వచ్చిన ఆత్మ కదా, అదనమాట డిఫరెన్స్. మాస్టర్స్ చెప్తారు ఫస్టే, ఓ వద్దురా బాబు మీరు తీసుకుమాకండి, మీరు భరించలేరని తోపు. ఎందుకంటే బిడ్డకి మన బిడ్డకి ఎంత కష్టమో, ఏది ఈజీ ఏది మనకు తెలుసు కదా. అలాగే మన మదర్ నేచర్కి తెలుసు, తూకం వేసి జాగ్రత్తగా పంపిస్తుంది. మనం విన్నోళ్ళు ఏం చేయదు, మన ఇష్టం, అది మన డెసిషన్, ఆత్మస్థితిని బట్టి. తర్వాత ఏమవుతుంది, అక్కడే మనకు డిసైడ్ అయిపోతుంది ఏం జబ్బు రావాలి, లేకపోతే ఎలా హ్యాపీ, ఏ టైంలో హ్యాపీగా ఉండాలని. 1 బై 1 మనకి ఆ తను సుఖాలు పక్కనే కష్టాలు, ఎందుకంటే ఒక్కసారి కష్టాలు ఇచ్చి తట్టుకోలేం కాబట్టి నెమ్మదిగా మన మ్యారేజ్, ఉద్యోగం, సంతోషం, చెడన్ని ఇచ్చి పంపిస్తుంది అనమాట. తర్వాత వీటిలో ఏంటి, 2 రకాలు కిందకి పంపిస్తుంది కదా, ఇవన్నీ సెట్ చేసి కింద పంపిస్తాయి. ఒకటి తెచ్చుకున్నది, 2 పుచ్చుకున్నాం అనమాట. క్రానికల్ డిసీజ్ దీర్ఘకాలికంగా ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నవి. అలాగే పుచ్చుకున్నవి ఏంటంటే స్వల్పకాలికంగా ఉన్నవి అనమాట. తెచ్చుకున్నవి ఏంటి 100% ఉండవు, 20% ఉంటాయి తెచ్చుకుని. పుచ్చుకుని 80% ఉంటాయి. ఏంటంటే పక్క వాళ్ళ విషయాలు ఏం చేస్తాం, వాళ్ళ విషయాలు వేలు పెట్టి తలనొప్పులు తెచ్చుకుంటాం, ఇవి పుచ్చుకున్నాయి అంటాం అనమాట. ఇంకొంతమంది చూడండి, ఏంట్రా ఇదండి నా ప్రారంభం అంటాడు. అది ఎంత సత్యం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. దీనికి ఏంటంటే మాండవ మహాముని అని చెప్పి ఒక ఆయన ఉంటారు, దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే. ఆయన ధ్యానంలో తలుసుకుంటే మాండవి మహాముని చాలా బాగా ధ్యానం కుదురుతుంది. మన సార్ కూడా ఆయన నుంచి సందేశం వచ్చింది, ఈ కర్మ సిద్ధాంతం గురించి సందేశం ఆయన దగ్గర నుంచి వచ్చింది సార్కి. ఈ మాండవ మహాముని స్టోరీలు ఏంటంటే సింపుల్ గా చెప్పుకుందాము, అందరికీ తెలిసిన స్టోరీనే కదా. ఆయన ఏంటంటే ఒక ధ్యానం చేసుకుంటే ఏం చేశారు, ఒక రాజుగారు నగలు పోతాయి, దొంగలు తీసుకొచ్చి ఆయన చాప కింద పెడతారు, ఈయన చూసుకోరు, మౌనంలో ఉంటారు. వచ్చి అడుగుతారు సైనికులు, మౌనం కదా మనలాగా కాకుండా ఆయన చాలా సీరియస్ గా చేస్తుంటారు, మౌనం ఇట్లా అని సైకిల్ చేయకుండా తీసుకెళ్తారు. రాజుగారు కూడా చూసుకోకుండా ఎవరు అనుకుని శిక్ష చేయమంటారు. ఆ రోజుల్లో శిక్షలు కొంచెం కఠినంగా ఉంటాయి. సోలం దింపేస్తారు, సోలం ఇక్కడ దాకా వచ్చేస్తాయి, అయినా మాట్లాడు. అప్పుడు పక్షులు అడుగుతాయి, స్వామి మీరు ఇన్ని తెలిసి కూడా అంటే అప్పుడు మాట్లాడారా అంటే మాట్లాడరు, టెలిపతి ద్వారా పక్షులకు చెప్తాడనమాట నా ప్రారంభం అని చెప్పేసి. సో అయిపోయిన తర్వాత రాజుగారు చూసారు, క్షమించమని వేడుకొని తప్పు ఏం చేయడం వెంటనే తీసేసి బయటికి పంపించేస్తారు. పంపించేసినాక ఆశ్రమంలో అందరూ అడుగుతారు, ఏంటి స్వామి ఇలా జరిగిందంట. నా ప్రారంభం అంటాడు. ఆయనకు అనిపిస్తుంది, నా ప్రారంభం అంటున్నాను కదా, అసలు నా ప్రారంభం అంటే ఏంటి, ఒకసారి ఇదేం తెలుసుకుందాం అనుకుని ఆ రోజుల్లో సోల్స్ బాగా మెడిటేషన్ అదంతా చేశారు కదా, కళ్ళు మూసుకుని ధ్యానం ద్వారా వెళ్ళారో ఫిజికల్ బాడీలు ఎట్లా వెళ్ళారో తెలియదు, ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమన్నా అడిగేశారు. అడిగేసి ఎందుకు నాకు ఇలాంటి శిక్ష పడింది, ఏంటి కారణం చెప్పని ఆయన అడిగారు. అడిగితే చూస్తారు 11 years అప్పుడు నువ్వు ఇట్లా ఒక తూనికని గుచ్చేసావు పళ్ళతో, అందుకని చెప్పి నీకు ఇలాంటి శిక్ష పడింది. వెంటనే ఈయన కోపం వచ్చింది. అప్పుడు రాజుగారు శిక్షించినప్పుడు కూడా ఆయనకి ఏం కోపం రాలేదు. ఆయన ఏమి కోపిష్టే, కాకపోతే ఆయన విజ్ఞత్వం ఉన్న వ్యక్తి కాబట్టి తెలుసుకున్నాడు, ఇది నా ప్రారంధము, ఇది నా తప్పు అని తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ నిమిత్తం మాత్రం తెలుసు కాబట్టి ఆయన కామ్గా ఉన్నారు. ఇక్కడ యమధర్మరాజు అంటారు, నేను 11 ఏళ్ల పిల్లోడిని, నాకేం తెలుసు, నా అజ్ఞానంలో ఉన్నాను, ఎంత శిక్ష వేయకూడదు నువ్వు అని చెప్పేసి ఆయనకి మన భారతదేశం చట్టాలు ఎట్లా ఉంటాయో అక్కడ పైన చట్టాలు కూడా అట్లాగే ఆయన మీద కంప్లైంట్ ఇస్తారు. ఎప్పుడైనా సరే మన భారతదేశం చట్టాలు మిగతా ప్రపంచ దేశ చట్టాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన పరివర్తన రావడం కోసం మన చట్టాలు నిజంగా ఏ తప్పు చేస్తే ఆ పార్ట్ తీసేసే చట్టాలు మనకి కాదు. కాబట్టి మనం న్యాయదేవతను గౌరవించాలి. న్యాయదేవత ధర్మదేవత అక్క చెల్లెళ్ళంట. సో దాన్ని అతిక్రమించొద్దు అన్నట్లుగా సార్ ఇక్కడ మనకు చెప్పుకొచ్చారు.
సో ఏంటి మన శిక్షణ పరివర్తన తీసుకుని ఉంటాయి కదా. సో ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు ఆ, నేను చేసిన చిన్న తప్పుకి మనకి విశ్వ నియమాల్లో నిన్న మేడం చెప్పారు కదా, 100% చేసి 20% ఇవ్వాలి, నువ్వు ఎంత ఇచ్చావు కాబట్టి ఆ, నువ్వు కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వు వెళ్ళి భూలోకానికి వెళ్ళి నేర్చుకోమని చెప్పి, మామూలుగా అయితే మనం ఏమంటారు శాపం పెట్టారంట. అది శాపం కాదు, శిక్షణకి భూలోకానికి వెళ్ళమని చెప్పి ఆయన చెప్పారు. సో జడ్జెస్ పైన అంతే కదా, పైన ఉంటారు మనుషులు, వాళ్ళేం ఊరుకోరు కదా. మన ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన శిక్షలు వేసి, ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం లేని శిక్షలు వేస్తే వాళ్ళు ఊరుకోరు కదా. సో ఇక్కడ అంతే, ఆయనకి భూలోకానికి పంపించారు ధర్మరాజుని, యమధర్మరాజుని. ఆయనే విధుడు కాబట్టి ఏం చేశారు, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అని చాలా బ్రహ్మాండమైన బుక్స్ రాశారు. విదుర్ నీతి అంటారు, చాలా బాగుంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఇంత శిక్ష పడిన రాజును గాని భటులు గాని ఒక్క మాట అనలేదు. ఆయన ఏంటి, అంత విఘ్నత అనమాట. ఆకాశిక రికార్డ్స్ లో మన కర్మలు ఉన్నాయి కాబట్టి మనం అనుభవించాము. ఇది ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మన కర్మలు ఉన్నాయి కాబట్టి మనం అనుభవిస్తాం, లేదంటే మాత్రం మనకి ఎక్కడి నుంచో రాదు. అది వెనక్కి వెళ్ళి మూలాల్లో ఆ అది వెతుక్కోవాలి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏదైనా మనకు కనుక టైం వచ్చిందంటే ఆ వ్యక్తి వచ్చి మన లైఫ్ ని తలకిందులు చేసేస్తారు. మనం ఏమనుకుంటాం, అనవసరంగా వాళ్ళని నమ్మాము అనుకుంటాం. అది కాదు, ఆ టైం వస్తే మనం వాళ్ళని నమ్మాల్సింది అంతే. బుద్ధి కర్మానుసారని అంటాం కదా. కొంతమంది ఏంటంటే కర్మలు దాటేస్తాం అది ఇదని చెప్తాం. అవన్నీ కర్మలు దాటేయటం కాదు. ఒక పక్క శిక్షణ అనుభవిస్తూ కూడా మన సంతోషంగా ఉన్నాను అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అది వేరే, ఇది వేరే. చట్టంకి శిక్షలకి సంబంధం లేదు. ఆ ముళ్ళు గుచ్చి బాధ పెట్టడం అనేది చట్టం పని. నాకు బాధ లేదు, హ్యాపీగా ఉన్నాను అనుకుంటది, మనం ఇష్టం లేదు దాన్ని. ఆ ముళ్ళు గుచ్చుకుంది, ఎట్లా గుచ్చుకుంది, దాన్ని చెక్ చేసుకొని ఆ బాధ నుంచి మనం క్లియర్ చేసుకోవాలి. ఇది శిక్ష కాదు, శిక్షణ. ఆ ఈ ఆ ఈ పాట నేర్చుకున్నాము, ఇంకా దీని నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళం, దానికోసం కూడా ఒక మెథడ్ ఉంటుంది. మా సార్ ఏంటంటే ఇవి చెప్పేటప్పుడు చాలా జైల్స్ చూసారంటే, ఇంతవరకు రోజుల్లో జైల్స్ వేరుగా ఉండే కదా, జైల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ వెళ్ళటానికి కూడా ఎంతో భయపడేవాళ్ళం. ఇప్పుడు చైతన్యం మారిపోయింది. వెళ్తే చక్కగా పలకరించటం, చక్కగా సౌందర్యంగా మారిపోయింది. జైల్స్ కూడా చక్కగా గ్రీనరీ, వెజిటేబుల్స్ అలా పండిస్తూ కూడా చూస్తే కూడా చాలా బాగుంది, ఎవరైనా హ్యాపీగా ఉండొచ్చు అనే పరిస్థితికి వచ్చినాయి అనమాట. ఇంక ఇప్పుడు ఏదైతే మనము అనుభవిస్తున్నామో అది మన ప్రారంధము. దాన్ని సంచితం అంటారు. దాని తాలూకా నీడ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది అనమాట. పైనుండి ఆ కర్మ ఏం చేస్తుందంటే మనకు భూలోకానికి కిందకు వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు. ఆ అది మన గతకాలపు వర్క్, మన నడక అంటే మనం లాస్ట్ జన్మలో చేసిన, గత జన్మలో చేసిన కర్మ గాని, మన యాటిట్యూడ్ గాని, మన బిహేవియర్ గాని అదే. ఇదేంటి, ఇది మన అనుభవం. అనుభవం అంటే మనం పేరేదో రకరకాలు పెట్టుకుంటాం, కానీ అదే మన గుర్తు. ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, సుఖం అనుభవిస్తున్నాం అంటే ఓకే, ఆ జన్మలో మంచి పనులు చేసాం. కష్టం అనుభవిస్తున్నాం అంటే ఓకే, ఇట్లా తీసుకోవాలి. ఇక ఇంకా ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, కాదు మా కర్మ కదా అనుకోండి. కర్మ కాకపోతే అది కాలేదే, మరేంటి మనకు కాలుతుంది కదా, అంటే ప్రాబ్లం అనుభవిస్తున్నాం కదా. సో అది కర్మే. ఆ అనుభవం ద్వారా మనకి ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. దాన్ని శిక్షణ అంటారు. ఇక ఈ మూడు రకాల కర్మంలో మన ఇంటికి ఉరి శిక్ష పడింది అనుకోండి, ఇంకా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఉరి శిక్ష పడ్డ ఖైదీలు ఏం చేస్తారు, అప్పీల్ చేసుకుంటారు కొంతమంది. అప్పీల్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ, పైకి రాష్ట్రపతికి అప్పీల్ చేస్తారు. అప్పీల్ చేసినప్పుడు కామ్ గా రాష్ట్రపతి ఏం చేస్తారు, సైలెంట్ గా ఒక టీం వేస్తారు, కమిటీని వేసి అబ్జర్వ్ చేస్తాడు. కెమెరాలు, సీసీ కెమెరాలు, జైలర్ అందరూ అబ్జర్వ్ చేసి అప్పుడు మనకు ఆ కర్మ రిలీజ్ చేయాలా వద్దని వాళ్ళు ఆలోచిస్తారు. సేమ్ అంతే. మనం మనం కూడా మనకు రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం చేస్తుంది, అంతా విశ్వం అబ్జర్వ్ చేస్తూ ఉంటది కామ్ గా, సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటది. విశ్వకర్ణ అంటాం కదా, అట్లా అబ్జర్వ్ చేసుకొని అప్పుడు మనకి మనం గనక సక్సెస్ అయ్యామా రిలీజ్ చేస్తుంది. లేదంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎవ్వరూ తప్పించుకోలేము. మన భర్తతో బాధలైనా, అత్తమామలతో అయినా, పిల్లలతో అయినా, ఎవరితోైనా సరే అనుభవించాల్సింది. ఇంకా పూర్తిగా అనుభవించేయాలా, ఇది ఇంకేం మనకి దారి లేదా, ఏదో తెలియజేశాం కదా, ఇప్పుడు ఆ మాండవ్యముని ఏమన్నా తెలియజేశాను, నేను పూర్తిగా అనుభవించాలా, లేదు కదా అన్నారు కదా. అట్లా గనక తప్పించుకోవాలి లేదు అనుకుంటే మనకి మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే అదే రియలైజేషను. ఖైదీలు ఎట్లా రియలైజ్ అయ్యారో మనం కూడా అట్లాగే రియలైజ్ అవ్వచ్చు. రియలైజ్ అయ్యామంటే మనకు అది తప్పుతుంది అనమాట. ఈ బాధలు చెప్పుకున్నాం కదా ఇందాక, మూడు రకాలు: శారీరకమైనవి, మానసికమైనవి, ఆర్థికమైనవి. మొత్తం ఇది మూడు రకాలుగానే ఉంటాయి. మెయిన్ ఏంటంటే శారీరక బాధలు అంటే ఏమో, అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి ఏవైనా సరే, ఎనీథింగ్ మనకు శరీరంలో ఉండే బాధలు. ఇక పుచ్చుకున్నాం అంటే 80% బాధలు, తెచ్చుకున్న 20% బాధలు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ పక్క వాళ్ళ విషయాలు వేలు పెట్టుకోకుండా ఉండాలని. ఈ క్యాన్సర్ అట్లాంటివన్నీ అనిపిస్తున్నాం అనుకోండి, అవి దీర్ఘకాలిక సమస్యలు ఖచ్చితంగా
అవి పైనుంచి తెచ్చుకునేవి. వాటికి అది చిన్న వయసులో కంపల్సరీగా మనం చేసుకొని వాటి నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే మన ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు చాలా మంది చేసే ఉంటారు. బయటపడే ఉంటారు. నేనే దానికి ఎగ్జాంపుల్. నేనే చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కాదు గానీ, నేను ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మాకు. వాటిని చాలా వాటి నుంచి నేను చేశాను. వాటిలోంచి నాకు కొంత రెమెడీస్ దొరికినాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇది కర్మ సిద్ధాంతం అనమాట. మనం తెచ్చుకుని అనుభవించటము, వాటిని రిలీజ్ చేసుకోవడం అనేది. మనం ఎప్పుడైతే ఇక ఆ 80% మనం పక్కింట్లో తెచ్చుకుంటాం కదా, పక్కిళ్ళు అంటే పక్కిళ్ళు కదా, ఐ మీన్ చుట్టుపక్కల నుంచి, మరి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇప్పుడు ఈ 20%కి మనకి ఈ రియలైజేషన్ టెక్నిక్ అని చెప్పాను కదా, చెప్పుకున్నాము. మరి 80%ని ఎలా కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్. ఈ 80% ఎట్లా తీసుకోవాలంటే బుద్ధి ఉండాలి మనకి, బుద్ధిగా మాట్లాడాలి. ఆ బుద్ధిగా మాట్లాడాలి అంటే ఏం చేయాలి? ఆ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే బుద్ధి పెరుగుతుంది. బుద్ధి పెరిగి శక్తి వస్తుంది. శక్తితో సజ్జన సాంగత్యం చేసి ఆ శక్తి వికసిస్తుంది. వికసించి ఏం చేస్తుంది? ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం మాట్లాడకూడదో మనకు తెలుస్తుంది. అలాగే తర్వాత ఏమవుతుంది? ఆ సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయం. మనల్ని మనం చదువుకోవాలి. మన మీద మనం నిఘా, సెల్ఫ్ చెకింగ్. ఎప్పుడైతే నిఘా పెట్టుకుంటామో జాగ్రత్తగా ప్రతి విషయాన్ని, ప్రతి క్షణము ఏంటంటే ఇప్పుడు ఒక బాగా తీరిపోగానే మర్చిపోయి మళ్ళీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఏవో చిన్న చిన్న వాటికి వెళ్ళిపోతాం. అట్లా ఉండకూడదు. ప్రతి క్షణం మనం చేసే పని, మాట్లాడే మాట, చేష్ట అన్ని నిఘా పెట్టుకొని ప్రతి క్షణం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుంటాం. నేనే ఎన్నోసార్లు ఆ బాధ నుంచి రిలీజ్ అయిపోయినాక మళ్ళీ 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 పడిపోతా ఉంటాం. అమ్మో! లేదు లేదు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆలోచనలు మారుతున్నాయి అనుకుని ఎప్పటికప్పుడు మళ్ళీ మన జీవాత్మకు మన ఆత్మకు మనం గైడెన్స్ ఇచ్చుకుంటా ఉండాలి. అలా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేసుకొని, ఎందుకంటే మన గురించి మనకే తెలియదు. పక్క వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం కష్టం కదా! సో, అలా చేసుకుంటే ఆ 80% కర్మలు ఆహ్, తీరిపోతాయి. సో, ఇక ఫస్ట్ శారీరక సమస్యల కేటగిరీలోకి చూద్దాం. ఏం చేయాలి ఫస్టు? ఈ బాధలు నాకెందుకు వచ్చాయని మనం క్వెషన్ ఏసుకోవాలి. క్వెషన్ ఏసుకుంటే ఏమవుద్ది? ఆ క్వెషన్ ఏసుకున్నప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఖైదీలకైతే ఎలాగైతే రియలైజేషన్‌తో అలాగా మనం క్వెషన్ ఏసుకోగానే మనకి ఏమవుద్ది? హ్మ్. కర్మని ఎంజాయ్ చేయాలా? లేకపోతే దాన్ని తీసుకోవాలా అనేది మనం చూసుకోవాలన్నమాట. కాళ్ళు నొప్పి ఉందనుకోండి మనకి, రమణ మహర్షికి మనం కొంతమంది భరిస్తాం, కొంతమంది భరించరు. రమణ మహర్షి ఏం చేశారు? ఆ కాళ్ళ నొప్పినైనా భరించారు. ఎందుకంటే ఆయన ఆత్మస్థితిలో ఉన్నారు. ఆత్మస్థితిలో ఉండి ఆత్మని బయటకొచ్చి చూడగలిగారు. మనం అలాంటి స్థితిలో ఉండలేం కాబట్టి, మనం వద్దు ఈ నొప్పి మనం భరించలేము అనుకున్నాం అనుకోండి, దాని గురించి మనం చెయ్యాలి. చేసి యువతలకు రావాలి. మనం ఎందుకొచ్చాము భూలోకంలో? ఎంజాయ్ చేయడానికొచ్చాము. ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాము? లైఫ్‌ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. ఎందుకు? జీవితం, దేహం ఊరికే రాలేదు. 30,00,00,000 మంది కష్టపడితేనే ఈ దేహం వచ్చింది. అలాగే మనం ఆధ్యాత్మికంగా తీసుకున్నా గాని 5, 6 లక్షల మంది వెయిటింగ్‌లో ఉంటారట. ఆ స్పెర్మ్స్ ఎంతో కష్టపడితే అన్ని లక్షల స్పెర్మ్స్ ఇదిలో ఉంచి మనం ఎన్నో వేస్ట్ అయిపోయి 3-5 లక్షల మంది లైన్‌లో ఉంటే, ఆత్మలు లైన్‌లో ఉంటే మనకొచ్చింది. వీళ్ళందరిని గెలిసి సరైన కుటుంబం, సరైన గురువు వీళ్ళందరిని తీసుకొని మనం బయటకొచ్చాం. అపురూపం కదా! సృష్టి అంత తేలిగ్గా రాదు గదా! సో, ఏం జేస్తాము? మన దీనిలో ముఖ్యమైనయి ఏంటి? జీవితము, కాలము అపురూపమైనవి. సో, మనం వీటిని ఈజీగా వదులుకోలేము. సో, అందుకని జెప్పి ఏం జేయాలి? అన్వేషణ స్టార్ట్ చేయాలి. ఎలా పోతుంది అనే దానికన్నా ఫస్ట్ అసలు ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందని తెలుసుకుంటే అప్పుడు తర్వాత ఎలా పోతుందనే దానికి వెళ్ళొచ్చు. మనల్ని మనం ఫస్ట్ ప్రశ్న వేసుకున్నాం గదా! వేసుకున్నాక ఇంతమందున్నారు. ఈ జబ్బు నాకే ఫస్ట్ ఎందుకొచ్చింది? అని జెప్పి మనం క్వెషన్ ఏసుకోవాలి. దీనికి ఓ చిన్న ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పేస్తాను. సార్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందంట. భయంకరమైన నడుము నొప్పి అని జెప్పి. వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం జేసింది? నాకు నడుము నొప్పి వచ్చింది సార్ అందంట. ఎందుకొచ్చిందమ్మా అంటే సిజేరియన్ చేసినప్పుడు వచ్చిందందంట. సిజేరియన్ చేసినప్పుడు చాలా మందికుంటది కదా! నీకెందుకొస్తుంది? నాది వీక్ బాడీ. ఎందుకు వీక్ బాడీ అంటే మేనర్‌కు. మరి మీ చెల్లి మేనర్‌కమే కదా! మరి అమ్మాయికి రాలేదా అంటే నా కర్మ అందంట. అదే ఖాయం చేసుకో అన్నారంట. సరే మరి ఏం చేయాలి సార్ అందంట. చెప్పారు. ఏం చెప్పారు? ఇది మన సార్ కర్మ సిద్ధాంతం జాగ్రత్తగా వినండి. నీ కర్మను చెక్ చేసుకో. ఏం చేయాలి? పగటిపూట గంట సేపు ధ్యానం చెయ్యి. ఇది ఈవిడ శారీరక సమస్య. ఎందుకంటే చిన్న ఏజ్‌లో ఉంది. ఇదొచ్చింది కాబట్టి అదే పెద్ద ఏజ్ వాళ్ళకొస్తే మన దీని లెక్కలో ఆహ్, ఏజ్‌ని బట్టి వస్తది కదా! 80స్ అట్లా. ఈవిడ చిన్న ఏజ్ ఆవిడ కాబట్టి, ఆవిడ చెప్పారు. "ఏం చేస్తావు?" సో, ఏం చేశారు? "నువ్వు ఫస్ట్ చెక్ చేసుకో." చెక్ చేసుకోవడం అంటే పగలపూట ధ్యానం చెయ్యి. గంట సేపు ధ్యానం చెయ్యి. రాత్రిపూట మళ్ళీ పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చెయ్యి. నాకు రాత్రి నిద్దట్లో మెలుకువ రావాలి మధ్యరాత్రిలో మాస్టర్స్ అని అడగాలి మాస్టర్స్‌ని. అని పడుకోవాలి. పడుకున్నప్పుడు ఖచ్చితంగా మధ్యరాత్రి మెలుకువొస్తాయి. మెలుకువొచ్చినప్పుడు ఏం చేయాలి? 10 మినిట్స్ సేపు
ధ్యానం చేయాలి. అంటే ఆ మత్తు మనకి వదలకూడదు. లేవంగానే మళ్ళీ నిద్ర మెలుకువ వచ్చింది కదా ఏవేవో చేయకుండా కామ్గా కళ్ళు మూసుకొని మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోకుండా కళ్ళు మూసుకొని కూర్చొని ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ సమస్య ఏంటని 10 రకాల సమస్యలు కాకుండా ముందు ఒకటి 1 బై 1 అనమాట. ఆ సమస్య ఏంటని ఎలా అడగాలి ముందే నిర్ణయించుకుంటున్నాం కదా. 3 సార్లు క్వశ్చన్ వేసుకోవాలి 10 నిమిషాలు ధ్యానం తర్వాత. తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి కళ్ళు మూసుకొని పడుకోవాలి. పడుకున్నాక తెల్లారి ఏమవుద్ది? కల వస్తుంది. తెల్లవారుజామున అట్లా ఒక్కోసారి 3-4 రోజుల్లో వస్తాయి. ఒకసారి 11 రోజుల్లో, 13 రోజులు, 40 రోజుల్లో గ్యారంటీగా కల అయితే వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుద్ది? ఆ కల వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే మనకు తెలుసుద్ది విషయం ఏంటంటే ఈ అమ్మాయికి అలాగే కల వచ్చింది. సార్కి ఫోన్ చేసింది. ఏంటి? తను ఒక ఒక జన్మలో ఒక 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 కల అనమాట. కల ఏంటంటే ఒక రైతు ఎద్దును తోలుతా ఉన్నాడు. తోలుతుంటే ఏమైందంటే ఒక ఎద్దు ఎంతసేపటికి రావట్లే. రైతు ఎన్నిసార్లు వదిలేసి రాకపోయేసరికి కోపం వచ్చి ఫాట్మని కొట్టాడు. ఫాట్మని కొట్టేసరికి వెన్నెముక్క బయటికి లేసి వచ్చేసింది. ఆ సౌండ్ కూడా అమ్మాయికి వినిపించిందంట. మరి ఏమనుకుంటున్నావు అమ్మ అంటే, ఆ ఎద్దుని నేనేసి ఆ జన్మలో వచ్చింది తప్ప ఈ జన్మలో పోలేదు అని చెప్పిందంట. కాదమ్మా ఎద్దు నువ్వు కాదు, రైతు నువ్వు. రైతువే నువ్వు అని చెప్పినాక అప్పుడు అంత బాధ పెట్టానా అని చెప్పి మనకేమవుద్ది పైకి వెళ్ళినాక మాస్టర్స్ చెక్ చేస్తారు. ఆ కర్మని చూపించి చూసుకో బంగారు నువ్వు ఇలా చేస్తావు మరి ఏం చేద్దామని ఆ ఎద్దుబాటులోకి మనం పంపి చూపిస్తారు. చూసి సరే మనం చాలా బాధపడతాం అయ్యో ఎంత పని చేసామని. అప్పుడు మన డిఎన్ఏలు అక్కడ ప్లేస్లో నొక్కి 18-19 ఏళ్ల వయసులో నీకు ఆ ప్రాబ్లం వచ్చేటట్లుగా మేము చేస్తున్నాము నువ్వు ఇప్పుడు అనుభవించమ్మా ఇలా సంగతి అని చెప్పి పంపిస్తారు. సో కిందకు వచ్చినాక ఆ అమ్మాయికి ఆ టైంకి అది వచ్చిందనమాట. ఇప్పుడు సార్ చెప్పారు కదా చెప్పినాక అమ్మాయి ఏం చేయాలి సార్ మరి అందంట. చెప్పారు సార్ ఏం చెప్పారు? కర్మ విపాకం చేసుకో కూర్చో. నీకు ఆ నొప్పి వచ్చినప్పుడు ఆ ఎద్దు నొప్పిని గుర్తు తెచ్చుకో. కనెక్ట్ చేసుకో. కనెక్ట్ చేసుకొని ఆ బాధని అయ్యో నా వల్ల ఇంత బాధపడ్డావు బంగారు నన్ను క్షమించు. మనస్ఫూర్తిగా ఊరికేదో యాంత్రికంగా మనం రోజువారీ పనులు చేసేటప్పుడు యాంత్రికం అయిపోతాం కదా అలా కాదు. హృదయంతో మనస్ఫూర్తిగా నిజంగా ఆ బాధ దాని బాధ మనం అనుభవిస్తున్న ఆ బాధ తెలుసుకొని మనం ఎంత మనస్ఫూర్తిగా రియలైజ్ అవుతామో అంత మనస్ఫూర్తిగా దాన్ని చెప్పుకోవాలి. క్షమాపణ చెప్పుకోవాలి. తర్వాత పరివర్తన రావాలి. రెండోసారి అలాంటిది ఎవరిని బాధ పెట్టను అని చెప్పి తర్వాత సేవ చేయాలి. ప్రాయచిత్తం. సేవ ఎంత సేవ చేస్తారో ఏది ధన నో వాక్కుతో గాని చేతులతో గాని ధనం రూపాయలకి ఎలా అయినా సరే అలాంటి సమస్యలు నాడు వచ్చినా గాని ఆ సేవలు నీకు వీలైనంత వరకు మనకి చేస్తే ఆ కర్మలు జ్ఞానం ఎప్పుడైతే వస్తో 100% తగ్గిపోతాయి. పుణ్య పనులు చేసిన కూడా పుణ్యకార్యాలు మనం ఏం చేస్తాము నాన్ వెజ్ అయితే తింటున్నప్పుడు కొంత కర్మలు తగ్గకుండా పోతాయి. మనకి జ్ఞానం ఉండ బట్టి ఏమవుతుంది కొంత మనకి కర్మలు చాలా వరకు కర్మలు మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తప్పించుకోగలుగుతుంది జ్ఞానంలో ఉండి. సో పుణ్యకర్మలు చేసి తగ్గుతాయి కానీ 100% కాదు. ఎప్పుడైతే మరి రామదాసు ఎన్ని పుణ్యకర్మలు చేసినా మరి ఆయన తగ్గిందా? తగ్గలేదు కదా. అంటే ఏంటి కంప్లీట్ గా అది ఒకటే కాదు జ్ఞానం కూడా రావాలి ఆయనకి. ఎప్పుడైతే అది వచ్చి రియలైజ్ అయ్యారో రామ అని చెప్పి బాధపడ్డారో అప్పుడే ఆయనకి రియలైజేషన్ వచ్చిందని చెప్పే కదా రిలీజ్ అయింది. సో అట్లా అనమాట. ఆ తర్వాత ఇంక తర్వాత మనం ఎప్పుడైనా సరే మన మనకి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే బాధపడితే మన కళల్లోకి వచ్చారు అంటే కంపల్సరీగా అది మన రెస్పాన్సిబిలిటీనే. పక్కనోడి కళ్ళు మనకు రావు. మనకు వస్తాయి. మన కర్మలే మనకు చూపిస్తారు. ఎవరి ఆకాశిక్ రికార్డ్స్ వాళ్ళే చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇంకా ఏంటంటే ఏసుతో సంబంధించిన కళలు ఉంటాయి. ఏసుతో సంబంధించిన బాధలు ఉంటాయి. వాటిని మనము అసలు అనుభవించాలి తప్పదు. ఎందుకంటే 8 ఇయర్స్ వచ్చినాక మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా అట్లాంటి వాటిని మనము తప్పకుండా అనుభవించాల్సింది. ఇవి మాత్రం క్రానిక్ మాత్రం కంపల్సరీగా చిన్న చిన్న వయసులో వచ్చిన మాత్రం వాటికి రియలైజేషన్ ఉంటుంది. చిన్న చిన్న వాటికి మనం దంజోలికి వెళ్ళినా తప్పదు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనకి ఈ ప్రాయచిత్తం అంటే శ్రీరాముడుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆయన ఏం చేశారు? సీతమ్మ వారిని ఎత్తుకుపోయాడు రావణుడు. ఎత్తుకుపోయినప్పుడు ఏమైంది ప్రాబ్లం అక్కడ? ఆంజనేయ స్వామి చూశారు. చూసి ఇది ఎక్కడో ప్రారంధం ఉంది అన్నారు. ఏంటది? సింపుల్ గా చెప్పుకుంటే బృందా స్టోరీ మనందరికీ తెలిసిందే కదా. అంతకుముందు జన్మలో బృందాదేవిని ఆయన శీలభంగం చేశారు. కారణం పార్వతీదేవిని రక్షించాలి. ఆయన తెలుసు ఆ స్త్రీ రోధం తను తగులుద్దని. కానీ పార్వతీ మాతను రక్షించాలంటే తప్పదు. ఎందుకంటే పార్వతీ మాతని అతను ఎనర్జీ లెవెల్స్ లో లాక్ చేశాడు. అంటే బంధించడం మనలాగా రూముల్లో బంధించాడు. ఎనర్జీ లెవెల్స్ లో లాక్ చేశాడు. ఆయన్ని భగ్నం చేయాలంటే కంపల్సరీగా బ్లాస్ట్ చేయాలి. ఆయన ఎనర్జీని బ్లాస్ట్ చేయాలంటే ఆయన ఎనర్జీకి ఆయన బలం భార్య.
ఆ భార్యని కాన్సన్ట్రేషన్ తప్పించడం కోసం భార్యని అలా చేశారు. సో అలా శ్రీరాముడికి ఆ బ్లాక్ వచ్చింది. ఇప్పుడు దానికి క్లియర్ చేసుకోవాలంటే సో ఆంజనేయులు ఏం చెప్తారు, ఈ ఆంజనేయుల దగ్గర నుంచి వచ్చిందనమాట ఈ ప్రాయచిత్తం. ఏం చెప్పారు, అలాంటి బాధ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమన్నారు. ఎవరున్నారు, సుగ్రీవుడు ఉన్నారు. సుగ్రీవుడు ఎట్లా ఆయన భార్యని వాళ్ళెత్తుకుపోయాడు. సో వెళ్ళారు, హెల్ప్ చేశారు చక్కగా. ఆ తన భార్య, ఎందుకంటే ఆయన దగ్గర బలం లేదు, ఆయన దగ్గర బలం ఉంది, హెల్ప్ చేశారు. ఆ ఈయన భార్యని తెచ్చిచ్చారు. సో సీతమ్మ వారిని వీళ్ళంతా కలిసి సీతమ్మ వారిని తెచ్చిచ్చారు. ఎందుకంటే అక్కడ ప్రాయచిత్తం జరిగిపోయింది. చేసిన తప్పుకు అలాంటి వాళ్ళకే హెల్ప్ చేశారు. ప్రాయచిత్తం అంటే అదే. అలాంటి వాళ్ళు కనిపిస్తారు, మనకు కనిపించడం మనం హెల్ప్ చేయాలి. చేసి అలా క్లియర్ చేసుకున్నారు, సీతమ్మని తీసుకొచ్చారు. ఇక ఇంకోటి ఏంటంటే పశ్చాత్తాపం గురించి ఒకసారి మళ్ళీ ఇంకోసారి క్లియర్ గా చెప్తాను. ఆ మనం గతంలో చేసాం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నానని ఖచ్చితంగా తెలుసుకోవడం అనమాట. పరివర్తన. ఇక నుంచి నేను చెయ్యను, ఒక మనిషిని కానీ జంతువుని కానీ పక్షిని కానీ నా మాటలతో కానీ చేతులతో కానీ హింస పెట్టను అని గట్టిగా మన మీద మనం నిఘా వేసుకోవటం. ప్రాయచిత్తం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యూనివర్స్ కి సేవ చేసుకోవటం. ఇక మానసిక బాధ గురించి చెప్పుకుందాం. ఆ ఒక ఆవిడకి పెళ్లి చేశారంట. భర్త మామగారు కలిసి లోపల పెట్టేసి ఫుల్ గా లాక్ చేసేసి ఇబ్బంది పెట్టేశారు. చూసుకుంటే వెనక్కి వెళ్ళి చూసుకుని సార్ దగ్గరికి వచ్చి చెప్పారు, వెనక్కి వెళ్ళి చూసుకోమని. సేమ్ ప్రొసీజర్. చూసుకుంటే ఆవిడ స్టెప్ మదర్ గా ఉన్నప్పుడు ఒక పిల్లాడిని పాచన్నం పెట్టి తన కోపం అంతా పిల్లాడి మీద చూపించి అతను చావు కారణమైంది. అతనే మామగా పుట్టాడు. ఏం చేయాలి సార్ అని బాధపడింది. చెప్పారు సార్, చెయ్యమ్మా ఇట్లా ధ్యానం అని. ఇప్పుడు ఆవిడ లైఫే మారిపోయి కంప్లీట్ గా హ్యాపీగా ఉందంట. మానసిక సమస్యలు చూసారా మరి. ఆవిడ తన తన మానసికమైన బాధ ఉంది అతని మీద చూపించింది. మామగారికి ఆ కోపం ఆ జన్మ నుంచి అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆయన తీర్చుకున్నారు. అసలు ఇప్పటికి వాళ్ళ ఫ్యామిలీని చూస్తే అసలు అమ్మాయి ఆశ్చర్యపోతుంది. నా ఫ్యామిలీ, నేను ఒకప్పుడు నాకు స్వేచ్ఛ లేదు, ఇప్పుడు ఎంత ఇదిగా ఉన్నాను అని చెప్పేసి. ఇక తర్వాత మనం ఈ మత్తులో ధ్యానం చేయటము సేమ్ ప్రొసీజర్ అనమాట, ఫాలో అయ్యి చేసుకోవటము. తర్వాత ఇక ఈ కర్మని మనం ఒక ట్యూషన్ లాగా తీసుకోవాలన్నమాట, శిక్షణ లాగా. మనం సరిగ్గా చేసామా శిక్షణ పాస్ అవుతాం, లేదా ఫెయిల్ అవుతాం, మళ్ళీ చెయ్యాలన్నమాట. ఇక ఆ మనం ఒక్కసారి కనుక దీనిలో శిక్షణలో పాస్ అయ్యి ఆ కర్మ క్లియర్ అయిందంటే ఇక అంత కర్మ డిజాల్వ్ అయిపోయింది. ఆ ప్రాబ్లం తీరిందంటే ఆ కర్మ డిజాల్వ్ అయిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. మెయిన్ దీనికి మనం చేసిన తప్పుని మనం అంగీకరించాలి. ఏంటి, మనల్ని మనం సమర్థించుకోకూడదు. లేదంటే అంతకంతా అనుభవిస్తాము. మనం చూడండి, కొంతమంది అంటాం దేవుడు చూస్తున్నాడులే ఇవన్నీను, అనుభవిస్తారని తిడతాము. అంటే వాళ్ళని అనుభవిస్తారని తిడుతున్నప్పుడు మరి అంతే మనం కూడా ఏదో చేయబట్టే కదా మనం కూడా అనిపిస్తున్నాం. ఆ ఆ మాట కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే కదా, మనం అనుభవిస్తున్నాము అంటే పాత జన్మల్లో వాళ్ళ బాధ పెట్టిన విషయం ఉండబట్టే కదా. సో ఏంటి, మనము మన వాస్తవానికి నేనే కారణం అనే విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇంకా అలా అంతేగాని ఇన్ఫీరియర్ గా వెళ్ళిపోకూడదు. అయ్యో ఇన్ని తప్పులు చేసాము, నేను చాలా తప్పు మనిషిని అన్నట్లుగా మనం ఇన్ఫీరియర్ అవ్వకూడదు. అప్పుడు తెలియక చేసాము, అజ్ఞానంతో చేసాము అనుకొని ఆ మనం దాన్ని మార్చుకోవాలి, మన మీద మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఆ ఇంకా అలాగే ఫిజికల్ గా, ఈ మెంటల్ గా, ఫైనాన్షియల్ గా ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేయాలి. చేసి ఆ మనము ఏం చేసాం, ఆ తప్పు ఎక్కడుందా అని తప్పుని పట్టుకోవాలి. అంతేగాని మనకి ఏమీ లేవు, అసలు ఫిజికల్ గా లేవు, మెంటల్ గా లేవు, ఫైనాన్షియల్ గా లేవు, హ్యాపీగా ఉండండి, ఇంకెవ్వరి గురించి ఆలోచించొద్దు. చక్కగా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోండి, వీలైనంత వరకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. అంతేగాని రెండో వేరే వాళ్ళ జోలికి వెళ్ళి మళ్ళీ లేని పని కర్మని యాడ్ చేసుకోవద్దు. ఇంకా మూడవది, ఇప్పుడు ఈ శారీరక సమస్య చెప్పాను కదా, తర్వాత మానసిక సమస్య చెప్పాను, మూడవది ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇది నేను బాగా ఫేస్ చేశాను చెప్పిన వాటిలో ఒకటి. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటంటే డబ్బులు ఇరుక్కుపోయి ఉంటాయి. అసలు మనం వాళ్ళకేమి ఇస్తాము, మనమే వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. మనం అనుకుంటాం అమ్మా మోసం చేయబడ్డామని, ఏమీ కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే అసలు అంతకుముందు మనం ఎవరికి ఎంతో జాగ్రత్తగా ఆలోచించి 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 ఇస్తాము. అట్లాంటి వాళ్ళము ఆ ఏమవుతాము, అలాంటి వాళ్ళు ఎవరో ఒక రాగానే టక్కుమని ఇచ్చేస్తాం అనమాట. అసలు ఏంటంటే వాళ్ళు అందుకే ఉంటారు, మన ప్రారంధాన్ని ఆ టైంకి తీసుకోవడానికి వాళ్ళు అక్కడ నియమించబడ్డారు. సోలు ఆత్మ ప్రణాళిక నుంచి వస్తారనమాట. చచ్చినట్టు వాళ్ళతో ఇరుక్కుపోతాం. ఇక అంతే, వాడి పని అయిపోయిందిగా, చేశాడు, వచ్చాడు, మోసం చేశాడు, వెళ్ళిపోతాడు. ఇక అంతే, మళ్ళీ ఇంకా కనపడ్డు. ఇంకా మనం వాళ్ళ కూనులు చేసుకుంటాం ఉంటాము, అది చేస్తాం ఇది చేస్తాం, వాళ్ళు పొరపాటును కూడా ఇక దొరకరు. ఎందుకంటే మనం చేసిన కర్మ మనం నేర్పించాలి కదా, వస్తారు ఇక అట్లా. అందుకని మనం చెక్ చేసుకోవాలి. ఇది ఆ అసలు దానికి ఆ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకి ఇది ఈ ప్రాబ్లం మనకి క్లియర్ అవుతుంది అనమాట. దీనికి నా ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా, మాకు అట్లాగే ఒక అతను
డబ్బులు తీసుకుని వెళ్ళాడు. అసలు అసలు ఎవరికి అట్లాంటిది నాకు ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి బతిలాడితే అంతకుముందు ఆల్రెడీ ఒకళ్ళ ద్వారా మోసపోయి ఉన్నాం. కేర్ఫుల్ గా ఉండాలి కదా, లేకుండా మళ్ళీ ఇతనికి ఇచ్చాం. చెప్పినా గానీ చెప్పాను, లేదు మేడం అసలు అట్లా వచ్చేయమని చెప్పి తీసుకెళ్ళాడు. ఇక అంతే, ఫోన్ చేసి తీయడు, ఏమి చెయ్యడు. అసలు నాకు చాలా బాధ అనిపించింది. నేను అనుకుంటానే ఉన్నా ఎలాగ జరిగింది అనేసి. కూర్చున్నాను ఇంకా చూసుకుంటే అతన్ని నేను అంతకన్నా ఏడిపించాను, భయంకరంగా ఏడిపించాను అనమాట. చూస్తే అసలు ఇంట్లోకి వస్తే వీడు చచ్చిపోతే బాగుండు, ఎలాంటి క్రితం జన్మలో అనుకుంటున్నా ఇతను చచ్చిపోతే బాగుండు, మా ఇంట్లోకి పద్దాకు వీడు వచ్చి డబ్బులు ఇచ్చిన డబ్బులు అడుగుతున్నాడు, వీడు చచ్చిపోతే కనుక డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు అని, అతను వస్తే ఇంట్లో దాక్కులేదని చెప్పి ఇట్లాంటి పనులన్నీ చేశాను. ఆ తర్వాత ఇవన్నీ కలిసి ఇప్పుడు అతను నన్ను ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. ఇక నాకు ఆ రియలైజేషన్ వచ్చినాక రోజు చేస్తున్నాక మొన్న ఈ మధ్య మెసేజ్ పెట్టాడు. ఆ అక్క ఇచ్చేస్తాను అక్క, మీరు ఇచ్చేయొద్దు, బాధపడద్దు, నేను 100% ఇస్తాను అక్క, నేను మోసం చేయను, నేను టైట్ గా ఉన్నాను. ఒక ఫోన్ ఇంతవరకన్నా నాలో వచ్చినట్టుంది రియలైజేషన్ అతను ఇస్తాడు అంటున్నాడు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలా మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. ఎంత చెక్ చేసుకుంటామో అది పదే పదే మన మీద మనం నిఘా, ఇందాక చెప్పాను కదా, చాలా నిఘా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి నిర్లక్ష్యంలో పడిపోతాం, అస్సలు పడకూడదు. ఆ ఇప్పుడు ఎందుకంటే భీష్ముడు గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ. ఆయన ఏం చేశాడు, అంపసే మీద ఉండి అయ్యా కృష్ణ చూడు నువ్వు చేసిన పని వల్ల ఎట్లా ఇబ్బంది పడ్డాను అని చెప్పి, తీరా చూస్తే అయితే నీదేం తప్పులేదా అన్నాడు. వెనక్కి వెళ్ళి చూసుకో అని కృష్ణుడు ఒక్కటే మాట. చూసుకుంటే మొత్తానికి ఎవరు కారణం, ఈయనే. వెనక్కి వెళ్తే అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చినాయి, దుర్యోధనుడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు, దుర్యోధనుడు ఇలా బిహేవ్ చేసిన శకుని కారణం, శకుని ఎందుకు అలా బిహేవ్ చేశాడు, నేనే కారణం, భీష్ముడే కారణం అంటే భీష్ముడే కారణం. వెతుక్కున్నాడు, ఎందుకు ఆయన గాంధారిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆ రాజ్యాన్ని, అందమైన హిమాలయ పర్వతాల్లో ఉన్న రాజ్యాన్ని పాడు చేసేసి ఆ కుటుంబంతో ఇష్టం లేకుండా తీసుకొచ్చి గాంధారిని ఇక్కడ పెడితే గాంధారి కళ్ళు మూసుకుని గాంధారికి జీవితాంత కళగంతలతో ఒక గుడ్డతను కాపురం చేయాల్సి వచ్చింది. శకుని ఆ కష్టం పెట్టుకుని నాకు ఇలాంటి కష్టం కలిగించాడు, యుక్తితో, బలం లేదు, యుక్తితో ఆ రాజ్యాన్ని ధ్వంసం చేసేసాడు. సో అప్పుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ద్రౌపది విషయంలో ఆయన మా రాజ్యానికి కట్టుబడి ఉన్నాడు కదా, చట్టానికి కట్టుబడి ఉంటాను మాట ఇచ్చాడు కదా, ద్రౌపది విషయంలో మాట్లాడలేదు. లక్క గృహాన్ని తగలబెట్టినప్పుడైనా పంచపాండవం లక్క గృహంలో పెట్టి తగలబెట్టడానికి ట్రై చేసినప్పుడైనా దుర్యోధనుడిని బంధించలేదు. మరి ఇవన్నిటికీ ఏంటి, ఆ బాణం ఈ బాణం కాదా, ఆ ప్రతి ఒక్క బాణము ఇప్పుడు అంపశయ్య మీద భీష్ముని పడుకోబెట్టింది. ఆ బాణాలన్నీ ఈయన గుండెల్లోకే దిగినాయి. సో అందుకని మనం ఎప్పుడు చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. అందుకే అందుకే ప్రతి నిమిషము నా వాస్తవానికి నేనే కారణం, ఎక్కడున్నాను నేను, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి మనం చనిపోయే ఆఖరి నిమిషం వరకు కూడా నేచర్ మనకి హింట్ ఇస్తానే ఉంటుందంట, ఛాన్స్ ఇస్తుంది. అప్పుడైనా మనల్ని మనం మార్చుకుంటే మనం మారుతాం. అలాగే నా వాస్తవానికి నేనే కారణం అని చెప్పి సేతు మహాశయుడు చెప్పిన ఈ పదం, ఈ పదం ఆయనే చెప్పాడు. దీనికి కాజ్ అన్వేషించి పట్టుకోవాలి. మాండవయ్య మహాముని ఈ ప్రారంభం అనే దాన్ని పట్టుకున్నారు. ఆంజనేయ స్వామి ఈ కర్మ సిద్ధాంతాన్ని మనకి ఇచ్చారు. సార్ కూడా ఈ కర్మ సిద్ధాంతం అనే పుస్తకం మనకు రాసి ఇచ్చారు. పీడిఎఫ్ అందరికీ దొరుకుద్ది, ఎవరికైనా కావాల్సిన వాళ్ళందరికీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, పాత వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అడిగితే డౌన్లోడ్ చేస్తారు అందరూ. సో ఇదంతా మనం తెచ్చుకున్నదే. ఈ తెచ్చుకుందాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలంటే ఇంకొకసారి చెప్పుకుందాం. ఏం చేద్దాం, కర్మ సిద్ధాంతం, కర్మ ధ్యానం చేయాలి, కర్మ అన్వేషించాలి. ఎలా, కర్మ ధ్యానం ద్వారా. కర్మ ధ్యానం అంటే ఏంటి, మార్నింగ్ కంపల్సరీ 1 గంట ధ్యానం చేయాలి ఎవరైనా సరే. ఈ సమస్యకు మనం కారణం, కళల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆకాశిక్ రికార్డ్స్ ఓపెన్ చేసి మన చిట్టా చూసుకోవాలి, పాపకు చిట్టా చూసుకోవాలి. అంటే సుఖాలు ఉన్న వాళ్ళకి ఓకే, వదిలేద్దాం, ఎందుకంటే మనం సుఖాన్ని హ్యాపీగా తీసుకుంటున్నాం. కష్టం ఉన్న వాళ్ళకే ఇది. సో ఏం చేసాము, గంట ధ్యానం చేసాం. నైట్ పడుకునే ముందు మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం. అడగాలి మాస్టర్స్ని, మాస్టర్స్ నైట్ టైం మెలకు రావాలి, ఖచ్చితంగా మెలకు వస్తాయి. మళ్ళీ మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోకుండా 10 నిమిషాలు ధ్యానం చేసి సమస్యని 3 సార్లు చెప్పుకొని మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి నిద్రపోండి. డిస్టర్బ్ లేకుండా లేవండి, మార్నింగ్ అలారం పెట్టుకొని. ఎందుకంటే షాక్ కి బ్రెయిన్ లో అవి కళలు మర్చిపోతాం. అలా కాకుండా చక్కగా ప్రశాంతంగా లేసి కళను గుర్తు తెచ్చుకోండి. దానిలో 40 రోజుల లోపు, అంటే 3 రోజుల నుంచి 40 రోజుల లోపు, మాక్సిమం 10-11 రోజుల్లో వచ్చేస్తాయి. చూసుకోండి. చూసుకున్నాక ఆ కళను బట్టి డీకోడ్ చేయించుకోండి మాస్టర్స్ చేత. చేసుకున్నాక మనల్ని బాధపడతా జంతువులు కానీ, పక్షులు కానీ, ఎవరైనా సరే మన కళ్ళలో బాధపడతా కనిపించినాయి అంటే మనమే కారణం. వాళ్ళని అప్పుడు మళ్ళీ కూర్చొని వీటి ఎవరిని నేను బాధ పెట్టనని హృదయపూర్తిగా వాడి క్షమాపణలు చెప్పుకొని తర్వాత అంటే పశ్చాత్తాపం అంటారు. 3 యూనివర్స్ అడిగేది: పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయచిత్తం. తను మన నమ్ముద్ది, మన పరివర్తన కోసమే తను ఎప్పుడు ఎదురు చూసేది. పరివర్తన, ఇంకెప్పుడు చెయ్యను, మాంసాహారం తిన్ను, మానేస్తాను, జాగ్రత్తగా ఉంటాను. ప్రాయచిత్తం, ప్రాయచిత్తం గురించి ఇందా చెప్పుకున్నాం కదా. చక్కగా ప్రాయచిత్తం చేసుకొని మనకు మనం
మనల్ని మనం బాగు చేసుకుంటే వేరే వాళ్ళకు కూడా మనకు వీలైనంత వరకు సేవ చేస్తే మనకి దీనిలో నుంచి బయటపడతాం. దానికి ఈ మార్గాన్ని, యూనివర్స్ ఇచ్చిన ఈ మార్గాన్ని, వంశీ సార్ చెప్పే ఈ కర్మ సిద్ధాంతాన్ని మనము చక్కగా తీసుకొని మనము రెగ్యులర్ గా పాటిస్తూ ఉంటే మన లైఫ్స్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వైభోగం ఉంటుంది. కొంతమంది ఏంటంటే మేము అనుభవిస్తాం అంటారు. అనుభవించే వాళ్ళని వదిలేద్దాం. అనుభవించొద్దు, మన జీవితం వచ్చింది ఎంజాయ్ చేయడానికి. పద్దాకి కర్మల్లో ఓకే తెలిసింది, శిక్షణ అయిపోయింది, అయిపోయినా కూడా మళ్ళీ మనకి కర్మతో మనకు అవసరమా? లేదు కదా. పరివర్తన వచ్చినాక లేదు, దాన్ని క్లియర్ చేసేసుకుందాం, హ్యాపీగా ఉందాం, నలుగురిని హ్యాపీగా ఉంచుదాం. మనం నవ్వుతూ ఉండి మన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వుతూ ఉంచితే మనం హ్యాపీగా ఉంటాం. ఆ ఈ ఈ కర్మ సిద్ధాంతాన్ని వంశీ మాస్టర్ గారు మనందరికి అందించారు. ఆయనకు ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వంశీ సార్. రాజశ్రీ మేడం రికార్డ్ ఆఫ్ చేసి. ఓకే మేడం.